నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు బోర్బండ రాజుగారు ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇది ఏపీ ప్రజలకి చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకోసం అంటే అమరావతి రాజధాని లేదు అని చెప్పేసి ఫీల్ అవుతున్న వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ మంత్ 2nd వచ్చేసి అమరావతిలో పెద్ద మీటింగ్ అనేది ఏర్పాటు చేయబోతుంది. సో అది ఎందుకోసం అంటే ఇది అమరావతి రాజధాని అనేసి ప్రకటించడం కోసమా, లేదంటే అమరావతి డెవలప్ అవుతుంది అనేసి చెప్పడం కోసమా? అమరావతి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి దాన్ని క్లోజ్ చేసాడు. క్లోజ్ చేసి 3 రాజధానులను నాటకాలు ఆడి అది చేసి ఇది చేసి మొత్తం మీద రాజధాని లేకుండా చేశాడు. కాబట్టి ఈవేళ మన అండతో అంటే మన కూటమి, మన ఆంధ్రప్రదేశ్ అండతో అనగా ఎంపీలో ఉన్నారు కదా, అండతో ఈవేళ కేంద్ర ప్రభుత్వం కూడా నిలబడి ఉంది. దానికి నరేంద్ర మోడీ గారు కూడా ప్రతి విషయంలో అండగా ఉంటూ మనకి ఫండింగ్ కూడా బాగా చేస్తున్నారు. కాబట్టి ఆ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే మళ్ళీ ప్రారంభిస్తే కొంచెం ఫండ్స్ ఎక్కువగా వస్తాయి, ఇంకొంచెం అభివృద్ధి ఎక్కువగా చేసుకోవచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అయి ఉంటుంది. ఖచ్చితంగా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది. సో ఆయన కూడా వస్తున్నట్టు కదా May 2nd ఈవినింగ్ వస్తున్నారు. ఆయన శంకుస్థాపన చేస్తారు. మనం మంచి రాజధానిని కట్టుకోబోతున్నాం. సో అది చాలా ఏమంటారు, వేరే కంట్రీలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నారు. అవునవునవును, యానిమేషన్లో చూపిస్తున్నారు, చాలా గ్రాండ్గా ఉంది. బాగుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ అదే, పవన్ కళ్యాణ్ గారు నమ్మింది కూడా అదే. ఎందుకంటే సీనియర్ కావాలి. ఇప్పుడు ఏదన్నా కుటుంబాన్ని చక్కదిద్దడంలో సీనియర్స్ ఎందుకు ముందు ఉంటారు? పెద్దల మాటలు ఎన్నంటారా అని చెప్పి మనం పెద్దలు ఎందుకు చెప్తుంటారు? కారణం ఏంటి? సీనియారిటీ బాగుంటుంది, ముందు చూపు ఉంటుంది వాళ్ళకి. అలాగే అంత గొప్ప ముందు చూపున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అంత గొప్ప పాపులారిటీ ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుంది, ఆయన ఉండాలి, మనకి ఇంకో 10 సంవత్సరాలు ఉండాలని ఎందుకంటాడు ఆయన? సో దానికోసమే కావచ్చు మేబీ చంద్రబాబు గారు ఏది చేసినా సరే ఆయన మధ్యలోకి వెళ్ళి ఇది అదే నేను చెప్పకుండా ఉండకపోవడానికి అదే రీజన్ అనుకోవచ్చు, అంతేనా? ఖచ్చితంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సొంత నిర్ణయాలు తీసుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఏమంటలేదు. కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు, అతను ఏది చేసినా మన మంచిగా చేస్తాడు, ప్రజల మంచిగా చేస్తాడు అనే భావంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందుకే అంత ఫ్రీడమ్. సో ఇప్పుడు సెంట్రల్ నుంచి మోడీ గారు ఒకరైనా అమిత్ షా గారు ఇట్లా మన వచ్చే అవకాశం ఉందనుకుంటారా? నాకైతే తెలియదు, కానీ మోడీ గారు ఒకరే వస్తారు. నాకు తెలుసు, పేరైతే అనౌన్స్ చేశారు, మోడీ గారు ఒకరే వస్తారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఏ విధంగా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఈ హడావుడి ఒకటి జరుగుతుంది కదా, దీనివల్ల ఎలా ఉండబోద్దో మనం అయితే చెప్పలేము. కానీ ఖచ్చితంగా 2వ తారీఖు దగ్గరలోనే ఉంది కదా, వస్తారులే మోడీ గారు. సో నిజంగా మన జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ మాత్రం దేశం మొత్తం కదిలించింది. అది మరీ దారుణం. అది ఎంత ఘోరం అంటే, ఎంత దారుణం అంటే మనసు కదిలించేసే దారుణం. అసలు మనుషులు అనేవాళ్ళు అలా ఎవరు చేయరు. మానవత్వంలో ఎవరు అలా రాక్షసులు కాబట్టే మరి అలా చేశారు. ఎంత ఘోరం అంటే అది. ఆ పాకిస్తాన్ కోపం వచ్చేస్తుంది, యుద్ధం వస్తే ఎంత నష్టం జరుగుతుందో అందరికీ తెలుసు. కానీ ప్రతి ఒక్కరూ యుద్ధాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? చంపి పారేయాలని కదా. అసలు అంత ఘోరమా? చిన్న బిడ్డలున్న వాళ్ళని అది మరి పాయింట్ బ్లాక్లో పెట్టి కాల్చి చంపేశారు. నువ్వెవరో, నువ్వు హిందువా కాదా, ముస్లిం అయితే ముస్లిమా హిందువా అని చెప్పి మరీ అడిగి, ఒకవేళ నేను ముస్లిం అని అబద్ధం ఆడాడు అనుకో, ఫ్యాన్ టిప్పి చూసి ఏం చేయాలంటే అది చేయాలి. కానీ మనది శాంతి స్వరూపమైనటువంటి దేశం కాబట్టి ప్రధానమంత్రి గారు మరి ఏం చేస్తారనేది శిక్ష పడింది వాళ్ళకు. వాటర్ అనేది శిక్ష పడటమే కాదు, వాళ్ళ దారికి రావాలి. ఇలాంటి దుశ్చర్యలు ఎప్పుడు కూడా మన దేశం పైన తీర్చుకోకుండా వాళ్ళని కట్టడి చేయాలి. కానీ ఆ ఘోరాన్ని తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు చాలా ఆదరణగా చూశారట. వీళ్ళు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ చాలా చాలా ఆదరించారు. చాలా మంచి వాళ్ళు అని చెప్పి వాళ్ళందరూ కూడా చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిజంగా జమ్మూ కాశ్మీర్ ఓ భూతల స్వర్గం. అలాంటి స్వర్గంలో అది మనది. పాకిస్తాన్ వాళ్ళు ఆ భూతల స్వర్గాన్ని కొట్టేయాలని, దాన్ని లాగేసుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.
దాన్ని తీసేసుకోవాలా, మన వాళ్ళ దేశంలో కలిపేసుకోవాలని. కానీ అక్కడ ఉన్న ప్రజలు కూడా ఒప్పుకోవట్లేదు. అవును. ఎలా ఒప్పుకుంటారు? వాళ్ళు ఎన్నో ఉగ్రవాద చర్యలు, ఎంతోమందిని చంపేశారు, ఎన్నో దుశ్చర్యలకు పాల్పడ్డారు. మన దేశం మీద విషం చిమ్ముతూ, ఎప్పుడు పాకిస్తాన్ అనే దేశం ఏం చేస్తుంది, మన దేశం మీద విషం చిమ్ముతూ మనల్ని ఎలా నాశనం చేయాలి. అంతే. అలాగే కాకుండా సీక్రెట్గా మనం తినే పదార్థాల్లో కూడా స్లో పాయిజన్ లాంటివి కలపడము, కల్పించడము వాళ్ళతోటి. అంటే భారతీయులు మాత్రం బ్రతకూడదు, అంతే. భారతీయులు నాశనం అయిపోవాలి భారతదేశం అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అవ్వట్లేదు. ఎందుకంటే ఎప్పుడు మన సనాతన సాంప్రదాయం అనే దేశం, మన గొప్ప శాంతియుత దేశం మనది. కాబట్టి వాళ్ళ ఆటలు సాగట్లేదు. 2 సార్లు యుద్ధంలో కూడా ఓడిపోయినా ఇంకా సిగ్గులేదు ఆ యోధులకి. నిజంగా ఓడిపోయినా మళ్ళీ తిరిగి వాళ్ళ దేశం వాళ్ళకి ఇచ్చేసిన అయినా సరే ఇంకా ఇది రాష్ట్రం మాది, మా దేశంలో ఉన్నది అని చెప్పేసి ఇంకా మళ్ళీ యుద్ధానికి రావడం జరుగుతుంది. యుద్ధం ఏం చేయలేరండి వాళ్ళు. యుద్ధం చేస్తే వెంటనే నాశనం అయిపోతారు, ఇంకేం లేదు. అప్పటికే మంచినీళ్ళు లీటర్ పాలు 150, అర లీటర్ పాలు 150 రూపాయలంట. సో అసలు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళ దేశం వాళ్ళు సరిగ్గా చూసుకోరు, ఇంకా ఈ రాష్ట్రం కావాలని చెప్పేసి పోటీ అంటే వాళ్ళని అందులో వాళ్ళు వాళ్ళ పెద్దలు విషబీజాలు నాటేశారు వాళ్ళ మనసుల్లో. పాకిస్తాన్ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటేసి హిందువులు అసలు మంచోళ్ళు కాదు, హిందువులు మనల్ని నాశనం చేశారు, మనదేదో తీసేసుకున్నారు, మనదేదో తినేశారని హిందూ అనేవాడు కనపడితే మనం ఎప్పుడు కూడా భారతదేశాన్ని పొగడ్డం కానీ హిందువుని గురించి మాట్లాడే కానీ మనం చేయకూడదు. భారతదేశం మన వ్యతిరేక దేశం, హిందువులు మన శత్రువులు అని చిన్నప్పటి నుంచే పెంచుతూ ఉంటారు. వాళ్ళ పిల్లల్ని పెంచే విధానంలోనే కనపడితే హిందువులు హిందువుకు మారు అని చెప్తూ పెంచుతారు. కాబట్టి ఆ వాతావరణంలో పెరిగిన పిల్లలు అలా రాక్షసులుగా తయారైపోతారు. కాబట్టి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటారు. లేకపోతే అంత ఘోరమా? సభ్య సమాజం అసలు ధన్మని ఒక్కసారిగా హతాశపాలైపోయింది. అసలు ఏమో చేయాలి అర్థం కాల. ఏంటి ఇలా కూడా జరుగుతుందా అని. కానీ వాళ్ళకి జరిగేది జరుగుతుందిలే, పైన దేవుడు ఉన్నాడు.